మొర్దెకై గాని, ఎస్తేరు గాని వారిద్దరూ కూడా వారి మీదకి, వారి జనాంగం మీదకొచ్చిన ఆ ఆపద విషయంలో వారేం చేశారు? కేవలం దేవుణ్ణి పట్టుకుని ఆయన పాదాల వద్ద ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఏదైతే మొర్దెకైని ఆ హామాన్ అనేవాడు ఉరి తీయాలని చెప్పి ఒక ఉరికొయ్యను కూడా తయారు చేయించాడో, అదే ఉరికొయ్య మీద గొప్పగా దేవుడు అద్భుతమైన కార్యం చేసి, ఆ హామానే దాని మీద ఉరివేసే విధంగా దేవుడు కాపాడాడు తన బిడ్డల్ని. ఈరోజు నువ్వు కూడా నీ మీద ఎవరో నిందలు వేస్తున్నారని, వెనకాల నుంచి ఏదో మాటలు అంటున్నారని, నానా రకాలుగా నిన్ను హింసిస్తారేమో అని ఒక భయానికి నువ్వు గురవడం కంటే, నిన్ను చూచుచున్న దేవుడు ఉన్నాడని గమనించి, నీ శత్రువుల విషయంలో ఆయనే చూసుకుంటాడన్న ఒక ఆలోచన కలిగి ఉండి ప్రార్థన చెయ్యి. విశ్వాసంతో ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థించినప్పుడు నీ శత్రువులందరినీ దేవుడు దూరం చేస్తాడు. నీకు నెమ్మది దేవుడు దయచేస్తాడు.